ఈరోజు నాతో పాటు ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు అనమాట. మర్యాద మనీష్ మనతో పాటు ఈరోజు గెస్ట్గా వచ్చారు. అది ఇన్ఫ్లుయెన్స్ అండ్ కామన్ కానీ హౌస్లోకి వెళ్ళాలి అనే డ్రీమ్ మీ అందరిది. కాకపోతే తను చెప్పినట్లుగానే ఇక్కడి నుంచి దాటాలి అంటే ఎండ్ ఆఫ్ ది డే అందరూ చూసేది ఓట్స్. అవును, మీరు రేస్ చేయడం వల్ల మేబీ అది మీకు ప్లస్ అయి ఉండొచ్చా, మైనస్ అయి ఉండొచ్చా? అన్డౌటెడ్లీ చెప్తున్నా. ఇప్పుడు కూడా లైక్ ఓటింగ్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి కదా. అనుకున్నది జరగకుండా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సెస్ కొంచెం టాప్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకే ఓట్ బేస్ ఉంది, వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తే సేమ్ స్టాండ్ మీద మీరు ఉంటారు. నేను సేమ్ స్టాండ్ మీద ఉంటాను. ఫాలోవర్స్ ఆర్ నాట్ ఫ్రెండ్స్. ఇట్లాంటి టైంలో జనాలే మాట్లాడతారండి. లక్షల మంది ఫామ్స్ ఫిల్అప్ చేస్తే అందులో మీరు సెలెక్ట్ అవ్వడం. సో జూన్లో అప్పుడే ఒక చిన్న సౌత్ ఇండియన్ చిన్న ట్రావెల్ చేసి ఇంటికి వచ్చేసిన. అప్పుడు చూసిన ఫేక్ అనే అనుకుంటారు. 2 weeks లో కాల్ వచ్చింది నాకు. ఏమంటారు, మేము బిగ్ బాస్ టీం నుంచి మాట్లాడుతున్నాము. మీకు ఇప్పుడున్న ఈ 15 మెంబర్స్ లో ఏ టాప్ 5 లోపలికి వెళ్తున్నారు అనిపిస్తుంది? నా టాప్ 5 సార్. ఇప్పుడు ఇది గేమ్ బేస్డ్, బట్ ఇప్పుడు వ్యూవర్షిప్ బేస్డ్ అంటే మీకు మాత్రమే ఎందుకు మేము ఓట్ చేయాలి అనుకున్నానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? మీకు ఇక్కడ ఓట్ అప్పీల్ ఇస్తున్నారు. గ్రేట్ అండి. హలో అండి, వ్యూవర్స్కి అందరికీ నమస్తే. ఫస్ట్ టైం బిగ్ బాస్ వచ్చి హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు అనమాట. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష మెయిన్ సీజన్ కంటే కూడా చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో చాలా రసవత్తరంగా నడుస్తుంది. ఎవ్రీ ఎపిసోడ్ దాని డోసేజ్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ 15 మెంబర్స్ ఎక్కడ తగ్గకుండా ఒకరి మీద ఒకరు ఫైట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో అందులో ఒక మెంబర్ మన మర్యాద మనీష్ మనతో పాటు ఈరోజు గెస్ట్గా వచ్చారు. సో ఆయనతో మాట్లాడి అగ్ని పరీక్ష ఎలా ఉంది, బిగ్ బాస్కి వెళ్తే ఆయన ఎలా ఆడబోతున్నారు అండ్ ఆయన లైఫ్ స్టోరీ మనకి అక్కడ చూపించింది కొంచెమే కాబట్టి ఇక్కడ మనం ఫుల్ లెంత్లో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ ధనుష్ గారు, హౌ ఆర్ యూ? గుడ్. హౌ యూ? ఆల్ గుడ్. హ్యాపీ వినాయక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ వినాయక్ చవితి. థ్యాంక్స్ అ లాట్ అండి. లక్షల మంది ఫామ్స్ ఫిల్అప్ చేస్తే అందులో మీరు సెలెక్ట్ అవ్వడం, అది కూడా లాస్ట్ మినిట్ లో పంపించిన మీ వీడియోని వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేది ఎలా జరిగింది ఆ సెలెక్షన్ ప్రాసెస్? నేను అసలుకి సో జూన్లో అప్పుడే ఒక చిన్న ఏమంటారు ఇట్లా సౌత్ ఇండియన్ చిన్న ట్రావెల్ చేసి ఇంటికి వచ్చేసి అప్పుడే ఆ ట్రిప్లో ఉన్నప్పుడు సోలో ట్రిప్ ఇట్లా వెళ్ళిపోయాను, స్పిరిచువల్ ట్రిప్కి. రిటర్న్ వస్తుంటే అప్పుడు చూసిన ఇది అగ్ని పరీక్ష, ఈసారి కామనర్స్ ఇన్వైట్ చేస్తున్నామని. ప్రతిసారి ఇట్లాంటి ఏదో ఒక చిన్నపాటి ప్రచారం అవుతుంది, నిజమో కాదో అని తెలియలేదు అసలు. బట్ నేను ఇంకా నేను సరే ఇది కొంచెం చిన్నపాటి గిమ్మిక్ అయి ఉంటుంది నేను కూడా అనుకున్నా. బట్ ఏమంటారు, కొంతమంది యూట్యూబ్లో వాళ్ళ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిండ్రు. అరే నేను ఆడిషన్కి పెట్టినా అది ఇది అని. July 8th ఆ రోజు అనుకున్నాం, సరే రాయేద్దాం మనకంటే బిగ్ బాస్ అంటే కొంచెం ఇది ఉంది కదా, ఒకసారి రాయేద్దామని రాత్రి ఇట్లా ఒక కంపెనీని కన్సల్ట్ చేసిన తర్వాత వర్క్ అయిపోగానే వీడియో వేద్దామని స్క్రిప్ట్ రాసి అప్పటికప్పుడు 3 o'clockకి వీడియో షూట్ చేసేసిన. అది పొద్దున్న లేవగానే ఒక 8:30కి అప్లోడ్ చేసిన. లాస్ట్ డే అప్పటికే కొంతమంది యూట్యూబ్ రివ్యూవర్స్ ఏమన్నారంటే లాస్ట్లో అప్లోడ్ చేసేటి అవ్వకపోవచ్చు అది ఇది అంటే, నేను ఇంకా లైట్ తీసుకున్నాను. ఏ పిచ్చ లైట్, ఏదో రాయేసినాం అయితే వద్దని. 2 weeks లో కాల్ వచ్చింది నాకు. ఏమంటారు, మేము బిగ్ బాస్ టీం నుంచి మాట్లాడుతున్నాము అండ్ మీ వీడియో నచ్చి ఏమంటారు నెక్స్ట్ రౌండ్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నామని. ఫస్ట్ ఎవరైనా అట్లాంటి కాల్స్ ఉంటే ఫేక్ అనే అనుకుంటారు. నేను ఫేక్ అనే అనుకున్నా. అండ్ అదే రోజు జూమ్ ఇంటర్వ్యూ అయింది. జూమ్ ఇంటర్వ్యూలో ఒక లేడీ వచ్చి ఇదేమంటారు హెడ్సెట్ పెట్టుకుని మాట్లాడింది. అది నాకు 100% కన్విన్సింగ్ అనిపించలేదు. ఓ 35 minute కాన్వర్జేషన్ అయ్యింది, నాకు కన్విన్సింగ్ అనిపించలేదు. బట్ ఒక్కటే కన్విన్సింగ్ ఏమనిపించింది అంటే, నా వీడియో తరఫున కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఓకే, దిస్ కుడ్ బి లెజిటిమేట్ అని చిన్న హోప్ వచ్చింది. అది అయిపోగానే ఫస్ట్ టైం ఒక ఈమెయిల్ వచ్చింది మాకు. ఏంటి, ఎనిమల్ షైన్ నుంచి ఒక ఈమెయిల్ రాగానే అప్పుడు ఫస్ట్ టైం ఒక కన్ఫర్మేషన్, నిజమే ఇది బిగ్ బాసే అవుతుంది మనకి, మీరు జీడీకి రండి, జీడీకి రమ్మన్నారు. జీడీకి వెళ్ళిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ అప్పుడు ద రియాలిటీ హిట్ మీకి, ఓకే బిగ్ బాస్దే అవుతుంది, ఏం గిమ్మిక్ అవ్వట్లేదు అని. అక్కడ నుంచి ద నెక్స్ట్ థింగ్ స్టార్టెడ్. జీడీ తర్వాత మీరు చూస్తున్న బిగ్ బాస్ అగ్ని పరీక్ష అట్లయింది. సో దట్ వాస్ ద ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్. అండ్ మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడు. లాస్ట్ ఎపిసోడ్ నిన్న నేను చూసిన ఎపిసోడ్లో లైక్
మొత్తం మీ బ్రెయిన్ అంతా పెట్టేశారు. ఎవరెవరిని ప్రాపర్ గా వాళ్ళ పాయింట్స్ చెప్పి మరి నామినేట్ చేశారు. అందులో ఒక పాయింట్ నాకు అనిపించింది, అది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ కామనర్స్ అవును. మీరు చెప్పిన పాయింట్ ఏంటి? సో నేనేం చెప్పానంటే 2 పాయింట్స్ చెప్పాను. ప్రియా గారు ఏమన్నారంటే, అంటే లైక్ ప్రియా ఒక్కరే కాదు, అందరూ అక్కడ హీటెడ్ డిబేట్ నడుస్తుంది. మన మాస్క్ మ్యాన్ గారు, హరీష్ గారు ఈ పాయింట్స్ అవుట్ దట్ ఏమంటారు, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు బయటికి వెళ్తే మీకు ఓట్లు పడతాయి అది ఇది అని అన్నారు. దానికి చాలా మంది సపోర్ట్ చేశారు, చాలా మంది రిజెక్ట్ కూడా చేశారు. నా పాయింట్ వచ్చినప్పుడు టాస్క్ ఏముందంటే 10 మెంబర్స్ ఉంటారు, ఒకరిని ఒక పాయింట్ నిలబెట్టాలి అండ్ ప్రియా గారిని 10th పొజిషన్ నిలబెట్టాను. దానికి చిన్న బ్యాక్ డ్రాప్ ఇవ్వాలి మీకు, జనాలకి ఇది కూడా అర్థం కావాలి. నేను షాకిబ్ ఇంకా శ్రేయ ఉన్నాము, మనం మైండ్లో ఒకరిని అనుకుంటాం పెడదామని, వాళ్ళు తీసేసుకుంటారు. మనకి ఒక స్ట్రాంగ్ పాయింట్ కావాలి ఒకరిని. రెస్ట్ ఆఫ్ ది ఎవరైతే ఉన్నారో ఉన్న తక్కువ టైంలో వాళ్ళందరినీ అనలైజ్ చేసి ఒక కరెక్ట్ పాయింట్ పట్టుకొని వాళ్ళు నిల్చోబెట్టాలి. అప్పుడు నాకు ప్రియా గారిది అన్న పాయింట్ ఒకటి, ప్రోస్ కాన్స్ రెండు ఉండే. అట్లాంటి టైంలో నేను చెప్పిన పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ కామనర్స్ పెట్టి ఓటింగ్ ఏమంటే పక్క వాళ్ళకే వస్తుంది, నో డినయల్ ఆన్ దట్. బట్ ఈ అగ్ని పరీక్ష మనల్ని టెస్ట్ చేసేటిది కూడా ఆ సెలబ్రిటీ ప్రిపేర్నెస్ కోసమే కావచ్చు కదా అని నేను అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ మ్యాన్ లైక్ అనుకుందామండి, నాకు ఇప్పుడు ఎంత మహా అయితే ఒక 1000 మంది ఫాలోవర్లు ఉన్నారు అనుకుందాం. నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్తే అక్కడ 1 million 2 million ఫాలోవర్స్ ఉన్న ఒక సెలబ్రిటీ, రోజు సీరియల్ అన్న మూవీలో అన్న చూపించే ఫేస్ వాళ్ళు ఉంటారు. మనల్ని ప్రిపేర్ చేస్తున్నట్టే కదా దానికోసం. సో ప్రియా గారు బిగ్ బాస్ షోనే క్వశ్చన్ చేశారు. సో షోని క్వశ్చన్ చేయడం ఏంటి, దాన్ని మీరు అన్ని సైన్ అప్ అయ్యే వచ్చారన్నట్టు నేను అట్లా పాయింట్ పెట్టాను. ఆన్ వన్ హ్యాండ్ ఐ వాజ్ సేయింగ్ దట్ ఏమంటారు, ఎస్ ఇద్దరిదైతే వాళ్ళకే అప్పర్ హ్యాండ్ ఉంటుంది, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ మనల్ని యాక్చువల్లీ ప్రిపేర్ చేస్తుంది కదా మెయిన్ షోకి అని నేను అట్లా పాయింట్అవుట్ చేసి తన పాయింట్లో నుంచి పెట్టాను. కానీ హౌస్ లోకి వెళ్ళాలి అంటే వెళ్ళాలి అనే డ్రీమ్ మీ అందరిది. అట్లీస్ట్ వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి. 1 week or 2 weeks ఎన్ని వీక్స్ ఉన్నా కూడా ఉండాలి అనే పాయింట్ కొంతమందికి ఉంది. 100 రోజుల్లో మీ కాన్ఫిడెన్స్ అది, హోపింగ్. కాకపోతే తను చెప్పినట్లుగాని ఇక్కడి నుంచి దాటాలి అంటే ఎండ్ ఆఫ్ ది డే అందరు చూసేది ఓట్స్. అవును, ఒక 3 lakhs ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఓట్స్ ఎలా పడతాయి, 1000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఓట్స్ ఎలా పడతాయి అనేది ఆబ్వియస్ గా మీరు రేస్ చేయడం వల్ల మేబీ అది మీకు ప్లస్ అయి ఉండొచ్చా, మైనస్ అయి ఉండొచ్చా. మీ స్టాండ్ ఎట్ తీసుకున్నారు. ఈవెన్ బిందు చెప్పిన మాట కూడా నాకు నచ్చల. ఫాలోవర్స్ ఆర్ నాట్ ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఫ్యాన్స్. సో ఫాలోవర్స్ నచ్చే ఫాలో కొడతారు, రెగ్యులర్ గా వాళ్ళని ఫాలో అవుతారు. వాళ్ళు ఇన్స్టాలో స్టోరీ పెట్టినా లేకపోతే ఏం రీల్ పెట్టినా, వీళ్ళు ఏమన్నా ఎక్కడైనా ఒక దాని మీద స్టాండ్ తీసుకున్నా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేది ఫాలోవర్స్. ఈ ఫాలోవర్సే ఫ్యాన్స్ అన్డౌటెడ్లీ చెప్తున్నా. ఇప్పుడు కూడా లైక్ ఓటింగ్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి కదా, లైక్ కొన్ని ఇట్లా సో కాల్డ్ ఎగ్జిట్ పోల్స్ అని అన్నా కూడా వాటిని చూస్తున్నాం. ఎవరికైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు యాక్చువల్లీ దర్ కిల్లింగ్ ఇట్. ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్ లో వాళ్ళే ఉంటున్నారు. కామనర్స్ కి ఇంకా కామనర్స్ ఉన్నారు, లైక్ టాప్ ఫాలోవర్స్ ఇలా ఉన్న వాళ్ళే లాస్ట్ లో ఉన్నారు, వాళ్ళే లాస్ట్ లో ఉన్నారు రైట్ నౌ. ఆ ఎఫెక్ట్ చూస్తున్నాం మేము, కాదనట్లేదు. బట్ మాకేంటంటే నేను ఎలా చూస్తున్నాను ఇదంటే, ఇది నేను యాక్చువల్గా ఛాలెంజ్ లెక్క చూస్తున్నాను అండి. ఎందుకంటే అనుకుందాం ఇప్పుడు మెయిన్ బిగ్ బాస్ హౌస్ కి ఏది ఎక్స్పీరియన్స్ లేక బిగ్ బాస్ హౌస్ లో పెట్టారంటే, నేను ఫస్ట్ 2 weeks లోనే ఎలిమినేట్ అయిపోతాను కదా, ఏమంటారు ఫాలోవర్స్ లేకుండా ఇది అవుతుందని. నాకు 10 days ప్రిపేర్ చేస్తుంది బిగ్ బాస్. అగ్ని పరీక్ష ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ మెనీ సెలబ్రిటీస్ ఉన్నారు, ద సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళని ట్యాకిల్ చేయండి, మీరు ట్యాకిల్ చేయండి, మీకు ఎంత సత్తా ఉందో చూద్దాము, చేసి అయ్యేది అవుతుంది, తర్వాత లెట్స్ సీ అబౌట్ ఇట్. నేను బిలీవ్ చేసింది లాస్ట్ 8 years నుంచి నేను బిగ్ బాస్ చూస్తుంది ఏంటంటే, ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కన్వర్ట్ అవ్వడం ఓన్లీ ఫస్ట్ 2 weeks అవుతుంది. తర్వాత పీపుల్ ఎవరైతే ఆర్గానిక్ గా వాళ్ళని పట్టుకుంటారో, ఒక ఫ్యాన్ బేస్, ఇంకా ఏమంటారు ఓట్ బ్యాంక్, సో కాల్డ్ లాయల్ ఫ్యాన్ బేస్ ఎస్టాబ్లిష్ అవుతుందో వాళ్ళది ఇంకా అవుతుంది. నేను దాని మీద బిలీవ్ చేస్తున్నాను. దానికోసమే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను చెప్పింది ఏంటంటే, ఎస్ వాళ్ళకి అప్పర్ హ్యాండ్ ఉంటుంది, బట్ షో మనల్ని దానికోసమే ప్రిపేర్ చేస్తుంది. కామనర్స్ ని 10 days ప్రిపేర్ చేస్తుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, సీజన్ 2 3 కామనర్స్ ని తీసుకొచ్చారు. ఇట్లాంటి ఏం ఎక్స్పోజర్ లేదు వాళ్ళకి. వాళ్ళు సడన్లీ వెళ్ళంగానే, సీజన్ 2 ఇద్దరే కదా, ముగ్గురు వెళ్ళారు నాకు తెలిసినంత వరకు. నూతన్ నాయుడు, గణేష్, ఇంకొక లేడీ కూడా వచ్చారు, టు మై నాలెడ్జ్ ముగ్గురు వచ్చారు. బట్ అగైన్ వీళ్ళని కూడా చూసిన నూతన్ నాయుడు గారు ముందే వెళ్ళినట్టు చెప్పారు. గణేష్ గారికి లాంగ్ రన్ హీ జస్ట్ కుడెంట్ సస్టైన్ ఇట్, టాస్క్ అయినా హీ జస్ట్ కుడెంట్ డూ ఇట్. సో అట్లాంటి పాయింట్ ఆఫ్ టైంలో ఎవరికైతే బ్యాక్గ్రౌండ్ లేకుండా సడన్లీ షోలో పెడితే ఇట్ బికేమ్ వెరీ టఫ్. మమ్మల్ని కంప్లీట్లీ ప్రిపేర్ చేస్తుంది దానికోసం. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ స్పోక్
ద రైట్ మైండ్ అది ఇది అని. దిస్ జస్ట్ మేకింగ్ అస్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ అండి. త్రూ దిస్ జర్నీ మేబీ ఆ ఫాలోవర్ బేస్ మాకు పెరిగి అండ్ బై ఇఫ్ వీ గెట్ ఇన్ టు ద హౌస్ వాళ్ళే మా ఓట్స్ గా కన్వర్ట్ అవుతాయని హోపింగ్ చేస్తున్నాం. బట్ నథింగ్ బీట్స్ పీపుల్ ఓట్స్. మీరు జరిగింది అనుకున్నది జరగకుండా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కొంచెం టాప్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకే ఓట్ బేస్ ఉండి వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తే సేమ్ స్టాండ్ మీద మీరు ఉంటారు. నేను సేమ్ స్టాండ్ మీద ఉంటాను. ఇట్లాంటి టైంలో జనాలే మాట్లాడతారండి. ఎందుకంటే జనాలు చూస్తుండ్రు. బిగ్ బాస్ అన్న షో ఏదైతే వాళ్ళు చేస్తుండ్రో వాళ్ళు జనాల కోసమే చేస్తున్నారు షో. మన బిగ్ బాస్ టీమ్ అయినా, టీవీ యూనిట్ అయినా, ప్రొడక్షన్ యూనిట్ అయినా వాళ్ళు చేసేదే జనాల కోసం. ఇప్పుడు జనాలే వాళ్ళు పాయింట్అవుట్ చేస్తుంటే లైక్ ఏమంటారు, ఓ మీరు ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకున్నాం, ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ లేదు అంటే వాళ్ళకు కూడా నడవదు ఒక పాయింట్ ఆఫ్ టైంలో. మ్యాక్స్ 1-2 వీక్స్, దాని తర్వాత కాదు. సో కామనర్స్ ని తీసుకున్న నోషనే ఫెయిల్ అయిపోతుంది వాళ్ళకు కూడా. సో ఇట్లాంటప్పుడు ఒక చిన్న హోప్ మా లోపల కూడా ఉంది. వాళ్ళు కూడా ఏమైనా కొంచెం మంచి స్ట్రాటజిక్ కాల్ తీసుకుంటారా, గుడ్ ప్లేయర్స్ ని తీసుకెళ్లి కొంచెం పుష్ ఇస్తారా అని మా కామనర్స్ కూడా చిన్న చిన్న హోప్ ఉంది. ఏమవుతుందో తెలియదు. ఇప్పటివరకు అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఓన్లీ ఓట్స్. సో మేము కూడా దానికోసమే ప్రతిరోజు ఓట్స్ మీద వర్క్ చేస్తున్నాం. నేను ఎవ్రీడే జనాల్లో కలిసిపోయి మాట్లాడుతున్నా, ఇవన్నీ కూడా అవుతున్నాయి. బట్ అగైన్ ఇట్ ఈస్ ద బిగ్ బాసెస్ టీమ్ హూ నీడ్స్ టు టేక్ దట్ స్ట్రాటజిక్ కాల్ అని ఐ బిలీవ్ ఇట్ అండి. వాట్ ఈస్ యువర్ ఓటింగ్ స్ట్రాటజీ? వాట్ ఈస్ మై ఓటింగ్ స్ట్రాటజీ అండి? విన్ ద పీపుల్ అండి. నథింగ్ బీట్స్ విన్నింగ్ ద పీపుల్. సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇట్లా ఓట్ బ్యాంక్స్ చూసుకుందాం అది ఇది అనుకుంటే అది ఒక్కసారి మనీ ఇన్ఫ్లో కట్ అవ్వగానే ఓట్ బ్యాంక్ కట్ అయిపోద్ది. రిటెన్షన్ ఉండదు దాంట్లో. జనాల దగ్గరనే మధ్యలో వెళ్ళిపోయి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఫేస్ చూపించి ఇవన్నీ చేస్తే కొంచెం ఇంటరాక్ట్, అరే వీడు మనలోనే కలిసిపోతున్నాడు, వీడు మనలాంటి వాడే కదా, వాళ్ళకి ఆ టచ్ ఇవ్వాలి వాళ్ళకి. సో నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అమీర్పేట్ మెట్రో స్టేషన్కి వెళ్ళిపోయాను, మాల్స్కి వెళ్ళిపోయాను, జనాలతో మాట్లాడుతున్నాను. నేను మీకు గేమ్ నచ్చిందా, ఎవరు నచ్చారు, ఎందుకు నచ్చలేదు, వాళ్ళతో చిన్న చిన్న బిగ్ బాస్ టాస్క్ చేపిస్తున్నాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు పెద్ద టాస్క్లు ఇస్తారు కదా, వాళ్ళకు 30 సెకండ్ టాస్క్ ఇచ్చి మిమ్మల్ని ఇప్పుడు ప్రెషర్లో పెడుతున్నాను, మీరు బిగ్ బాస్లో ఉన్నారు అనుకోండి, టాస్క్ చేయండి. అట్లా నేను వాళ్ళతో ఎంగేజ్ అవుతూ వాళ్ళకు అర్థమవుతుంది, అరే వీడు స్క్రీన్లో ఉన్నట్టే బయట కూడా ఉంటున్నాడు, ఇది వేరే ఫిగర్ కాదు అని ఒక టచ్ ఇస్తున్నాను వాళ్ళకి. సో ఇట్లా ఎవ్రీ నెక్స్ట్ 10 days ఇది చేస్తున్నాను. ఇంకోటి ఏం చేస్తున్నానంటే నాకు మొన్నటి నుంచి డిఎం వస్తుంది, అన్న మీరు ఓన్లీ ఇట్లా బ్రెయిన్ గేమ్ ఆడుతుండ్రు, మీరు ఇంకా మీ ఫిజికల్ స్ట్రెంత్ చూపించలేదు. నిన్న ఫిజికల్ స్ట్రెంత్ టాస్కే ఉండేది అది, కానీ మా టీంలో ఇద్దరు బలవంతులు ఉన్నారు. కొన్నిసార్లు మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. లీడర్ వచ్చినప్పుడు ఇద్దరు జిమ్ బాడీస్ ఉంటే వాళ్ళనే లైక్ యూ థింక్ దే విల్ బి గివ్ ద బెస్ట్ అని వాళ్ళని పంపిన. ఈరోజు వాళ్ళు ఫిజికల్ టాస్క్ ఉండొచ్చు అని చెప్పారు కానీ ఉంటుందని చెప్పలేదు కదా. లేదండి, ఏమంటారు, టేక్ దట్ రిస్క్. లేదు కొన్ని అట్లీస్ట్ కొన్ని ఆ స్టేజ్ మీద వెళ్తున్నాం కదా, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్న చిన్న అర్థమైతే అవుతుంది. అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ 4-5 ఉండే కదా, ఆ 4-5 ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడితే ఏమవుతుందో అట్లీస్ట్ చిన్న హంచ్ వచ్చింది. సో వాళ్ళు ఫిజికల్ టాస్క్ ఉండొచ్చు అన్నప్పుడు తెలిసిపోతుంది, అట్లీస్ట్ కొంచెం తెలిసిపోతుంది. ఇంకోటి నవదీప్ గారు స్టోరీ నరేట్ చేస్తారు కదండి, ఆ స్టోరీ మొన్నటి ఎపిసోడ్ లో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్లూ ఆల్సో. అంటే ఆ స్టోరీకి తగినట్టే అవుతుంది కూడా. సో ఏంటి టీమ్ వర్క్. సో దానికోసమే హ్యాడ్ టు టేక్ ద రైట్ కాల్ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ టుక్ ద రైట్ కాల్ ఇన్ చూసింగ్ ద టీమ్ మెంబర్స్. అన్ఫార్చునేట్లీ డెసిషన్ అటు ఇటు అయిపోయేసరికి లైక్ సంచాలక్ది వి ఎండెడ్ అప్ లూజింగ్. బట్ అగైన్ ఐఎమ్ గ్లాడ్ దట్ మా టీమ్ మెంబర్కే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చింది. సో దట్ ఐ వాజ్ సూపర్ హ్యాపీ అట్లీస్ట్ దట్ వీ గాట్ ఇట్ అని. బట్ యా అండి, దట్ ఈస్ దట్. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ఓటింగ్ స్ట్రాటజీ, ఫిజికల్ టాస్క్ చేయట్లేదు మీరు ఏంటి అది ఇది అంటే, ఈ సాటర్డే ఐఎమ్ ఆర్గనైజింగ్ లైక్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ క్రికెట్ మ్యాచ్. ఇట్స్ కంప్లీట్లీ గోయింగ్ టు బి ఫిజికల్ టాస్క్ ఇన్ నేచర్. రెగ్యులర్ క్రికెట్ మ్యాచ్ లెక్క కాదు. అందరూ ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారు, వ్యూవర్స్ ఉన్నారు, ఐఎమ్ ఇన్వైటింగ్ దెమ్, కలిసి ఆడదాము, యుల్ గెట్ టు నో మోర్ అబౌట్ మీ, నాతో మాట్లాడొచ్చు అది ఇది అని. ఇట్లాంటి చిన్నవి చేస్తున్నాను నేను. సో దట్ స్ట్రాటజీస్ అంటే ఇంకేం చేయాలండి, లైక్ సింపుల్ రివ్యూవర్స్ ఎట్లా అట్రాక్ట్ చేయాలో ఇది నాకు కొత్త స్పేస్ అండి. బట్ కొన్ని నా కంపెనీలో అప్పుడు ఏం వర్కౌట్ అయ్యాయో, మాది B2C కంపెనీ ఉండే అప్పట్లో, డైరెక్ట్ టు కన్స్యూమర్స్ అంటే బిజినెస్ టు కన్స్యూమర్స్ కైండ్ ఆఫ్ అన్ యాప్ ఉండే. దాని ప్రమోషన్స్లో ఏవైతే కొన్ని వర్క్ అయినాయో ఇక్కడ వర్క్ అవ్వచ్చు కొంచెం ఇట్లా అనిపించి అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాను. నేను యాక్చువల్లీ అమీర్పేట్ మెట్రో స్టేషన్కి వెళ్ళిన చాలా వర్క్ అయిందండి. ఐ వాజ్ సూపర్ హ్యాపీ దట్. నాకు ఇది ఒక్కటే కాకుండా నాకు జనాల మధ్య ఏం ఫీడ్బ్యాక్ ఉంది, వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుందో కొంచెం ఆ నాలెడ్జ్ వచ్చింది. అంటే మేము కూడా ఏం చేస్తామంటే ఏదైనా యాప్ లాంచ్ చేస్తే జనాల మధ్యలోకి వెళ్ళి బాగుందా అది ఇది అని అడుగుతాం. సో ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం వాడుతున్నాను, ఇంకేం చేయట్లేదు దానికి మించి. సో ఇట్స్ అ న్యూ ఫీల్డ్ టు మీ, ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్ నాకు కూడా. బట్ చూడాలి నెక్స్ట్ టైం అవుద్దో, ఎవ్రీథింగ్ ఇట్స్ ఇన్ ద వోటర్స్ హ్యాండ్స్ అండి. యూ ఫీల్డ్ కానీ బట్ మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది పిఆర్ వర్క్స్ లో. కానీ ఏదన్నా ఒక ప్రొడక్ట్ జనంలో తీసుకెళ్ళాలన్నా, ఒక బిజినెస్ జనంలో తీసుకెళ్ళాలన్నా
స్ట్రాటజీస్ కానివ్వండి, అవతల పక్కన ఎలా పడగొట్టాలి, మనం ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. జనాల్లో ఉండే డౌట్ ఏంటంటే, సరే ఈయన కామన్ అదే కానీ హీ హాస్ హ్యూజ్ టీమ్, మీకు మంచి టీం ఉంది, టీమా? ఓకే, మీకు చాలా డబ్బులు ఉండొచ్చు, ఓకే. సో ఈయన కామన్ అని ఒక డౌట్ రైజ్ Got it. చేస్తారు. ఫస్ట్ థింగ్ ఐ స్టార్ట్ విత్ ద టీమ్. టీమ్ దగ్గర ఏంటంటే నా వాట్సాప్ గ్రూప్ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ అందరికి పింక్ చేసిన, క్లోజెస్ట్ ఫ్రెండ్స్కి ఫస్ట్ మెసేజ్ ఏదో పెట్టినారు, ఇట్లా బిగ్ బాస్ వెళ్తున్నా. మై టీమ్ ఇస్ 20 members, ఆల్ క్లోజ్ ఫ్రెండ్స్. ఒక 4 members యూఎస్లో, మిగతా 16 members ఇండియా. ఓన్లీ క్లోజెస్ట్ అంటే లైక్ ఐ కెన్ ట్రస్ట్ దెమ్, సింపుల్. నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్తే నా ఫోన్ బ్లైండ్కి ఇవ్వాలి, అట్లాంటి వాళ్ళు ఉన్నారు, మిగతా ఎవరు లేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ 3 people నా క్లోదింగ్ చూసుకోండి మీరు. ఫ్యూ పీపుల్ ఏమంటారు, నేను హౌస్లో ఉన్న టైంలో లేకపోతే నేను ఇంటర్వ్యూస్ ఉన్న టైంలో అప్పుడప్పుడు ఏం మెసేజెస్ వస్తున్నాయో నాకు చెప్పండి మీరు. ఇదొకటి. ఇంకోటి ఏది, ఇది ఇప్పుడు కాదు, ఈ డేస్ అంటున్నా, ఈ డేస్ ఇప్పుడు. అప్పటిది ఇంకా స్టార్ట్ చేయలేదు సార్. ఈ 10 days రావాలి మాకు ఫస్ట్. అంటే ఆఫ్ కోర్స్ దానికి కూడా వేరే ఐడియేటింగ్ ఏం చేయాలి అది ఇది అని. ఈ 10 days మాకు చాలా ఇంపార్టెంట్. లైక్ ఒక చాలా రియాలిటీ చెక్ ఇచ్చేసింది మాకు నిన్న ఓట్స్ ఇవన్నీ చూసిన తర్వాత. సో మీరు ఇది చేయండి, నేనేమంటారు ఐ స్టార్ట్ షోయింగ్ మై ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అమీర్పేటకి వెళ్ళిపోయాను, నేను ఎంత 4 hours 5 hours ఉండే అక్కడ రికార్డింగ్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో ఏమవుతుందో తెలియదు అసలుకి. అండ్ ఎపిసోడ్స్ వచ్చిన తర్వాత నిద్ర ఉండట్లేదు. అట్లా ఇంకో 3 members పెట్టాను. మీరు ఎపిసోడ్ చూసి ఏం గుడ్ ఉంది ఏం బ్యాడ్ ఉంది నాకు పొద్దున్న లేసే వరకు చెప్పండి, నేను ఆ బిట్స్లో చూస్తాను. అట్లా ఒక్కొక్క టాస్క్ వీళ్ళకి డివైడ్ చేసి అందరు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అందరూ వాచ్ బిగ్ బాస్. సో అట్లా ఒక క్లోజెస్ట్ ఫ్రెండ్ సర్కిల్ నేను ఎస్టాబ్లిష్ చేసిన. దట్ ఈస్ మై టీమ్ యాజ్ ఆఫ్ నౌ. సో చాలా మంది బిగ్ బాస్కి ఎందుకు వెళ్తున్నాం అంటే ఐదర్ ఫేమ్ కోసం, లేకపోతే మనీ కోసం, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత సమ్ ఫాలోవర్స్ పెంచుకొని బిజినెస్ కోసం, లేకపోతే సినిమాల్లో ఛాన్సెస్ కోసం. ఇవి వాళ్ళు చెప్పారు. ఎంటర్ప్రీనర్గా మీరు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు బిగ్ బాస్కి? సో ఇప్పటివరకు నేను 2 times ఈ క్వశ్చన్స్ అడిగినరు విత్ ఇన్ బిగ్ బాస్ యూనిట్లోనే. ఐ గెస్ జీడీ ఆ టైంలో ఆన్సర్ వాజ్ వెరీ సింపుల్ అండి. ఇట్స్ అ గేమ్ నాకు, అండ్ ఆ గేమ్ గెలవాలని ఉంది నాకు. ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత ఈ అవుట్పుట్స్ వస్తాయి, దట్ డజంట్ కన్సర్న్ మీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కంటెస్టెంట్స్ ఉంటారు, మెజారిటీ ఆఫ్ ద కంటెస్టెంట్స్ బిగ్ బాస్ తర్వాత నాకు ఇది అవుద్ది, నాకు ఫేమ్ వస్తుంది, లేకపోతే నా బిజినెస్ బాగుంటుంది, లేకపోతే మూవీస్కి వెళ్తాను. అవుట్పుట్స్తో నాకు సంబంధం లేదు. ఎందుకంటే పోస్ట్ బిగ్ బాస్ అట్లీస్ట్ నాకు క్లారిటీ ఉంది, లైక్ అట్లీస్ట్ ఏం చేయగలుగుతాను నేను లైఫ్లో అని. బిగ్ బాస్ నేను 8 years నుంచి ఫాలో అవుతున్నాను కదా, నాకు ఈ గేమ్ అన్న ఇది చాలా నచ్చింది. లైక్ యాజ్ అ గేమ్ చాలా నచ్చింది. వెరీ కాంపిటేటివ్ ఇన్ నేచర్. సో ఈ గేమ్లో ఉండి మనం గెలవాలి అన్నది బిగ్గెస్ట్ థింగ్. కప్పు మనీ కూడా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, ఇద్దరు నిలబడి లైక్ లాస్ట్లో చేస్తారు నాగార్జున గారు, నీకు కప్పు కావాలా మనీ కావాలంటే ఐ డోంట్ కేర్, లైక్ ఐ విల్ స్టాండ్ టిల్ ద ఎండ్ ఫర్ ద కప్ ఓన్లీ. దట్ ఈస్ మీ. ఐ వాంట్ టు విన్ ద గేమ్, అండ్ దట్ ఈస్ వై ఐఎమ్ ఇన్ టు ద హౌస్ ఆల్సో. సో అందరికి వచ్చే క్వశ్చన్ మీరు అన్నట్టే, ఆంటర్ప్రినర్ అయ్యండి ఎందుకు వెళ్తున్నారు, ఆంటర్ప్రినర్ అయితే ఎందుకు వెళ్ళొద్దు, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో యా, దట్ ఇస్ అ న్యూ హ్యాపీ లైఫ్ వదిలేసుకుని ఎందుకు వెళ్ళాలి అని. వై నాట్ అండి, లైక్ ఆ ఎన్విరాన్మెంట్ నన్ను నేను పెట్టుకోవాలని ఉంది. ఇట్స్ అ సోషల్ డిసెప్షన్ గేమ్ అండి. ఇప్పుడు క్రికెట్ ఆడతాం, ఫిట్నెస్ గేమ్, వేరే ఏమంటారు బిజినెస్ ఇట్లా ఊనో అవి ఆడతాం, కొంచెం మైండ్ గేమ్. ఇది మైండ్ ఇవేం గేమ్ కూడా కాదు, ఇట్స్ పీపుల్ గేమ్. జనాలను రీడ్ చేసే గేమ్ ఇది మొత్తం. మీరు ఫిజికల్ టాస్క్ ఆడినా గెలుస్తారు, ఆడకపోయినా గెలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా చెప్పాను నేను, Season 7 శివాజీ గారు అండి. ఫిజికల్ హీ వాజ్ నాట్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఎవ్రీ వన్, బట్ హీ కేమ్ టిల్ top 7. అభిజిత్ గారు నెవర్ ఎ క్యాప్టెన్, హీ వన్ ద ఎంటైర్ సీజన్. సో దట్ ఈస్ వేర్ ఇది కంప్లీట్ హౌ యూ హ్యాండిల్ పీపుల్ ఇన్ రియల్ లైఫ్ అన్న గేమ్. అట్లాంటి గేమ్లో ఐ థింక్ అట్లీస్ట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ నా గేమ్ ఆడగలుగుతాను. దానికోసమే నేను ఆడిషన్ కూడా అప్లై చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ బిగ్ టైమ్ ఫాలోవర్ ఆఫ్ బిగ్ బాస్. ఇప్పుడు సింపుల్, మనకు మూవీ హీరో ఇష్టం అంటే యూ వాంట్ టు మీట్ హిమ్ వన్ డే ఇన్ లైఫ్ కదా. బిగ్ బాస్ ఆల్సో సంథింగ్ లైక్ దట్ ఫర్ మీ. దట్ ఈస్ వై ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్. విన్ ఇట్. అవుట్పుట్స్ సంబంధం లేదు నాకు. కానీ లైఫ్లో మీరు ఒక ఫైటర్, లైక్ 2017 వరకు మీ లైఫ్ ఎలా ఉందో కింద మీద పడి 2019 నుంచి స్టార్టింగ్ యువర్ కెరియర్, ఒక మీరు బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ చేసి, దాని తర్వాత మీరు అడ్వైజ్లు ఇచ్చి వాటిని సక్సెస్ చేసి మీ కెరియర్ని స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటారు. ఇక్కడ ఈ పాయింట్ నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈయన బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి ఇక్కడ వచ్చిన ఫేమ్తో ఇన్వెస్టర్స్ని తెచ్చుకుని ఆర్ ఇంకొన్ని బిజినెస్కి అడ్వైజ్లు ఇచ్చి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారేమో
అదైతే ఇంకా బాగుంటది. ఫస్ట్లీ అదైతే ఇంకా చాలా బాగుంటది. అప్పుడు మీకు 10 స్టెప్స్ ఇంకా ఎక్కువ ఇంకా మంచిగా అయిపోతుంది ఫస్ట్ లేదా అవుతే. బట్ ఆ నీడ్ లేదండి టు బి ఆనెస్ట్. ఎప్పుడైనా మార్కెట్ లో ఎలా ఉంటుందంటే ఎవరైనా సెకండ్ టైం బిజినెస్ రన్ చేసే వాళ్ళకి మార్కెట్ లో ఆఫ్ కోర్స్ ఒక బిగ్ ప్రయారిటీ ఉంటుంది. ఆల్రెడీ ఇన్వెస్టర్ నెట్వర్క్ ఉంది అండ్ ఒక ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. సో దట్ గోస్ ఆన్ అలాంగ్ విత్ ఇట్. మీరు ఇంకోటి ఆలోచించాలి. నేను వచ్చేది కంప్లీట్లీ ఫిన్టెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి. నేను ఓన్లీ ఫైనాన్స్ తప్పితే ఏం చేయలేదు. బిగ్ బాస్ అన్న ఈకో సిస్టమ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ బేస్డ్. సో దీని నుంచి వచ్చే అవుట్పుట్ కూడా ఇట్ జస్ట్ డజంట్ బెనిఫిట్ మీ ఇన్ ఎనీవే. మీరు అన్న యాంగిల్ కూడా చేయాలనుకుంటే అదైతే పక్కా చేస్తాను. బట్ నేను నిజంగానే మీ వీడియోస్ ప్రీవియస్ గా కొన్ని అంటే ఓపెన్ చేసి చూడలేదు కానీ వ్యూస్ మాత్రం కింద 300-400 వ్యూస్. ఆ వీడియోస్ ఏంటో కూడా నాకు తెలుసు. రేపు పొద్దున్న ఇవే వీడియోస్ మీరు చేస్తే ఎంటర్టైన్మెంట్ లో ఉన్నా ఎక్కడున్నా కూడా అవి ఒక మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎట్లాంటి వీడియోస్ చేస్తున్నానని. అట్లీస్ట్ నాకు అర్థమైనంత వరకు ఎవరైతే బిగ్ బాస్ ఆర్ లైక్ ద సో కాల్డ్ సెలబ్రిటీస్ హు బికమ్ సెలబ్స్ ఆఫ్టర్ బిగ్ బాస్, వాళ్ళు ప్రొడ్యూస్ చేసే కాంటెంట్ బట్టి వాళ్ళకి వ్యూస్ వస్తుంది. లైక్ ఫ్యాన్స్ వస్తారు కదా. లైక్ సెలబ్రిటీస్ అయ్యాక రీసెంట్లీ ఒకరితో మాట్లాడుతుంటే కూడా లైక్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే బిగ్ బాస్ నుంచి ఫేమ్ వచ్చిన వాళ్ళు యూట్యూబ్ సెలబ్రిటీస్ అవ్వాలంటే వాళ్ళు డైలీ బ్లాగ్స్ పెట్టాలి. వాళ్ళ సెలబ్రిటీ లైఫ్లో ఏమవుతుంది అనుకుని అట్లాంటి కాంటెంట్ నడుస్తుంది. అది కాని పని నాతో. ఫస్ట్ నేను ఆల్రెడీ బిగ్ బాస్ ముందే ప్రైవేట్ పర్సన్ 250 ఎవరు తెలియదు నా ఫేస్. ఫస్ట్లీ నేను పెడితే కూడా మ్యాథ్స్ ఫైనాన్స్ ఎలా చేయాలి అది ఇది సింపుల్. ఇప్పుడు అనుకుందాం నాకు 100K ఫాలోవర్స్ వచ్చారు అనుకుందాం. వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ క్రౌడే వస్తారు. నేను సడన్లీ చలో లెట్స్ లెర్న్ ఫైనాన్స్ అంటే డ్రాప్ అయిపోతారు వాళ్ళు. సో ఈ క్రౌడ్ కూడా కరెక్ట్ ఉండదు. సో నేను చేసే కాంటెంట్ కూడా వాళ్ళకి తగిన కాంటెంటే ఉండాలి. అప్పుడే ఐ కెన్ గెట్ ఇట్. సో అది అప్పుడు ఆలోచిద్దాం. ఏమంటారు రైట్ నౌ చెప్తున్నా కదా మీరు చెప్పేదే బాగానే ఉంది. గేమ్ ఆడటానికి మాత్రం ఇట్ కెన్ యాక్చువల్లీ యాంప్లిఫై. నేను వెళ్తే ఇన్వెస్టర్స్ దగ్గర అనుకున్నాను నేను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి వెళ్ళాను చేద్దాం అనుకుంటే యాక్చువల్లీ వర్క్అవుట్ టు బి ఆనెస్ట్ వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్ రైట్ నౌ. వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, పాస్ట్ ఫౌండర్, చలో లెట్స్ రేస్ క్యాపిటల్ అన్నది కూడా అవ్వచ్చు. ఐఎమ్ నాట్ ఈవెన్ డినయింగ్ ఇట్ టు బి ఆనెస్ట్. బట్ ఆ థాట్ కూడా లేదా అసలు టు బి ఆనెస్ట్. కెరియర్ బ్రేక్లో ఉన్నాను. నా ఇన్స్టాగ్రామ్ కూడా చూడవచ్చు. స్పిరిచువల్ ట్రావెలింగ్ చేస్తున్నాను రైట్ నౌ. ఏమంటారు మార్చ్ నుంచి సడన్లీ బిగ్ బాస్ వచ్చింది. ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. నాకు ప్లానింగ్ అంటూ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏం పెట్టుకోవట్లేదు. నేను ఎవ్రీథింగ్ యాజ్ వాట్ లైఫ్ గివ్స్ మీ చేస్తున్నాను. సో బట్ ఇఫ్ యువర్ నరేషన్ వర్క్స్ నేనే మీకు వచ్చి థ్యాంక్స్ కూడా చెప్తాను. సో యా. మీకు ఇప్పుడున్న ఈ 15 మెంబర్స్ లో ఏ టాప్ 5 లోపలికి వెళ్తున్నారు అనిపిస్తుంది? నిన్ను అడిగితే యువర్ టాప్ 5. నా టాప్ 5 నా టాప్ 5 అంటారా లేకపోతే ఒక వ్యూవర్ లెక్క టాప్ 5 చెప్పాలా? వ్యూవర్ లెక్క సపరేట్ మీరు నాకు అనిపిస్తుంది. ఎందుకలా? ఎందుకంటే మేము ఆన్ ద ఫ్లోర్ ఆడుతున్నాం కదా. మాకు వాళ్ళు పర్సనలీ తెలుసు, వాళ్ళు ఆన్ స్టేజ్ తెలుసు, వాళ్ళ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ మొత్తం తెలుసు మాకు. సో వాళ్ళకు ప్లేయర్ లెక్క కనిపిస్తారు మాకు. వ్యూవర్ అనే ఫ్యాక్టర్ వచ్చే వరకు వాళ్ళప్పుడు మాకు ప్లేయర్స్. వ్యూవర్స్ దగ్గర ఇంకో యాంగిల్ ఉంటుంది. దే నాట్ జస్ట్ ప్లేయర్స్, ఆర్ ఇమోషనల్ ఏమంటారు ఇండివిజువల్స్ ఆల్సో. ఎట్లా ఏమన్నా ఎడిట్ చేయడం వల్ల? ఎడిట్ కూడా కాదు. ఇప్పుడు సింపుల్ అండి. మనం ఇద్దరం ఆడుతున్నాం అనుకో, మీరిద్దరు నాకు కాంపిటీటర్స్ అంతే. ఇక్కడ కెమెరామెన్ ఉన్నారు. మనం వాళ్ళకి ఏమంటే వి బోత్ ఆర్ 2 క్యారెక్టర్స్ విత్ ఇమోషన్స్. మనం యాజ్ ప్లేయర్స్ ఆ ఇమోషన్స్ 100% అది గేజ్ ఇన్ చేయం. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరైనా సెలెక్ట్ చేయడంలో కూడా సరే టీమ్ సెలెక్ట్ చేసేటప్పుడు వి సెలెక్ట్ బేస్డ్ ఆన్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. వ్యూవర్స్ అలా చూడరు. వ్యూవర్స్ విల్ బేక్ ఇన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. వాళ్ళు చేసే సాక్రిఫైసెస్ బేక్ ఇన్ చేస్తారు. వాళ్ళు ఎంత ఎఫర్ట్ వరకు వెళ్తున్నారు అవన్నీ బేక్ ఇన్ చేస్తారు. అట్లా ఈవెన్ రైట్ నౌ నాకు ఆ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ అంటే యాజ్ అ ప్లేయర్ అండి చూసాను కదా. లైక్ యాజ్ అ ప్లేయర్ నాకు మీ టాప్ 5 నా టాప్ 5 యాజ్ దము శ్రీజ, పవన్, థర్డ్ నేను, ఫోర్త్ వచ్చి ఫోర్త్ ఇస్ టర్నింగ్ అవుట్ ఆల్వేస్ ట్రిక్కీ అండి. బట్ ఐ వుడ్ సే దివ్య ఇస్ ఫోర్త్ ఫర్ మీ. ఫిఫ్త్ ఇస్ అ టై అండి, అందరికీ టై. ఫిఫ్త్ అయితే 3 people. ఇట్స్ 3 కూడా 2 people నెక్ టు నెక్ టై నాకు. వన్ ఇస్ మన ప్రియా గారు అండ్ సెకండ్ వన్ ఇస్ హరీష్ గారు. దీస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ టైయింగ్ ఫర్ ద 5th పొజిషన్ నా వ్యూలో. ఇప్పుడు ఇది గేమ్ బేస్డ్. బట్ ఇప్పుడు వ్యూవర్షిప్ బేస్డ్ అంటే చూస్తున్నాము డిఫరెంట్ థింగ్స్ కూడా వస్తున్నాయి. అక్కడ ఐ ఫీల్ ఇట్ ద నంబర్స్ విల్ బి డిఫరెంట్ ఇన్ మై వ్యూవర్స్. అట్లీస్ట్ నిన్నటి ఎపిసోడ్ వరకు చూసిన వరకు
ఈ వ్యూవర్స్ మీకు చెప్పిన టాప్ 5 లేకపోతే మీరు కొన్ని లేదు polls లేదు తో లేదు చూసిన టాప్ 5? సి యాజ్ అ బిగ్ బాస్ వ్యూవర్ లైక్ 2 సీజన్స్ చూడలేదు నేను, అన్ని సీజన్ చూసాను. ఇఫ్ ఐ వర్ వాచింగ్ దెమ్ ఆల్సో లైక్ టిల్ ఎపిసోడ్ 1 ఐ వుడ్ థింక్ దట్ దే ఆర్ ద టాప్. నాకు షాకిబ్ చేశాడు, బాగా చేశాడు. మేము ఆన్ స్టేజ్ ఉన్నప్పుడు అరే ఏంట్రా అన్నిట్లో ఇలా చేస్తున్నాడు అది ఇది అని మాకు అనిపించింది. బట్ టీవీలో చూస్తున్నప్పుడు even I was able to see the kind of enthusiasm what he was showing. I just hope that he lives up to that expectations. That's the only thing. But as of now, konam Shakib ki I would put him in one good position anpichindi. Till now, I would surely keep myself. Endukante I did not haste away for any task. I'm surely there in that list. దీని తర్వాత మాస్క్ మ్యాన్ ఉన్నారండి నాకు. మాస్క్ మ్యాన్ గారు ఇప్పటి వరకు ఫిజికల్ టాస్క్ ఒక్కటి చూపించలేదు. బట్ జనాలకి బిగ్ బాస్ అస్ అ షోలో దే వాంట్ కాన్ఫ్లిక్ట్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్. ఈయనతో యాజ్ ఆఫ్ నౌ ఈ ఎపిసోడ్ 1 మహా అగ్ని పరీక్ష టాప్ 15 ఎపిసోడ్ 1 వరకే చెప్తున్నాను. మాస్క్ మ్యాన్ గారు విల్ బీ ఇన్ మై టాప్ 5 అన్డౌటెడ్లీ. వీళ్ళు కాకుండా శ్రీజాదమ్ము ఫస్ట్ పెట్టాలి నేను, అందరికంటే ఫస్ట్ శ్రీజాదమ్ముని పెడతాను నేను. ఇఫ్ దర్ ఇస్ ఎనీ కంటెస్ట్ ఎంటర్టైన్మెంట్ గా లేకపోతే తన నేను డే వన్ చూసానండి. డే 1 నేను తనని చూసాను కదా, నేను లైక్ 45 మమ్మల్ని పిలిచారు కదా, ఐ థాట్ ఏంటి అసలు ఈమె సెలెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. లైక్ లిటరలీ మేము అందరం ఒక రూమ్ లో పెట్టి 45 మెంబర్స్, మీరు చూసారు కదా ఆడిషన్ వీడియోస్ లో, అందరం కూర్చొని యో అంటాం, తనతో మాట్లాడి అన్ని చేసాం. లైక్ తినతో ఏంటి అసలు ఉత్త అరుస్తుంది, బాబాబాన్ కేకెళ్ళి వస్తుంది అదే అనుకున్నాం. ఆమెకు ఒకటే రెడ్ వచ్చిందని ఒకటే గ్రీన్ వచ్చిందని మేము చూసాం. టాస్క్లు వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా శ్రీజాని, బ్లోన్ అవే అసలుకి. మొన్నటి ఎపిసోడ్ లో ఐ హ్యాపెన్ టు టేక్ హర్ ఇన్ మై టీమ్. తనకి శ్రేయా మధ్యలోనే ఐ వాజ్ కాంటెంప్లేటింగ్, ఐ టుక్ శ్రీజాదమ్ము. షీ అవుట్ పర్ఫార్మ్. తన ఎఫర్ట్స్ మీద ఎప్పుడు ఐ డిడ్ నాట్ క్వశ్చన్. ఈ ఫిజికల్ టాస్క్ చేస్తో లేదో అని క్వశ్చన్ ఇట్. ఎఫర్ట్స్ మీద అసలు, ఎందుకంటే టాటూ వేయించుకుంటుంది, దెబ్బలు తాకించుకుని అన్ని చేస్తుంది. ఈ ఫిజికల్ టాస్క్ ఎంత బలవంతులతో చేస్తా అంటే ఏం ఆడింది అసలు. సో దట్ ఇస్ వై శ్రీజాదమ్ము ఈజ్ నంబర్ 1 ఫర్ మీ. సెకండ్ ఐ వుడ్ సే లైక్ మన మాస్క్ మ్యాన్ గారు, ఐ వుడ్ పుట్ మై సెల్ఫ్ షాకిబ్. అండ్ ఫైనల్ ఎవరున్నారు ఇప్పుడు ఇన్ దిస్ లిస్ట్? ఈ లిస్ట్ లో ఇంకా ఐ వుడ్ స్టిల్ కీప్ ఇన్ దివ్య నిఖిత. ఎందుకంటే దివ్య నిఖిత లైక్ మాటలు అమేజింగ్, సింపుల్ అండి. వాట్ ఐ బిలీవ్ ఇన్ బిగ్ బాస్ ఇస్ ఒకటి అయిందని మాట్లాడేది, వెయిట్ చేయండి. మాట్లాడితే ఎట్లా మాట్లాడాలంటే టు ద పాయింట్ కరెక్ట్ మాట్లాడాలి. దివ్య నిఖితాలు నేను చూస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. దట్ ఇస్ వై చాలా మొత్తం అన్ని ఎపిసోడ్స్ కాదు సార్, లైక్ స్టేజ్ మీద కూర్చొని మీరు నన్ను బ్యాక్గ్రౌండ్ లో చూడాలి, స్టేజ్ మీద నేను కిందకి చూస్తూ ఉంటాను. ఐ జస్ట్ కీప్ లిసనింగ్ ఏదైతే మాట్లాడుతున్నారో అని. సో చూసాం అసలుకి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎట్లా మాట్లాడుతున్నారో, అండ్ జనాలకి ఏం, నేను బిగ్ బాస్ వ్యూవర్ అయ్యి ఉంటే నాకు ఏం నచ్చుద్దో నేను అదే చెప్తున్నాను మీకు. మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూసి అన్ని సీజన్స్ చూసి మీకు అన్ని సీజన్స్. సో కాదు సార్, ఏమవుతుందంటే ధనుష్ గారు, ఇఫ్ యూ సీ అదర్ సీజన్స్ మీ డెసిషన్ చాలా బయాస్ అయిపోతుంది. అదర్ సీజన్స్ మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంతే, ఇట్లా అవ్వచ్చు అని ఒక చిన్న హంచ్ ఇవ్వాలి. అది బేస్ చేసుకొని కరెంట్ సీజన్ ని వ్యాలిడేట్ చేయొద్దని ఐ బిలీవ్. మేబీ ఒక కంపారిజన్ స్కేల్ రావచ్చు, ఈ సీజన్ చాలా బాగుంది ఇది అని. ప్లేయర్ క్యారెక్టరిస్టిక్స్ కంప్లీట్లీ డిఫైన్ చేయొద్దని నేను బిలీవ్ చేస్తాను. సో వ్యూవర్స్ కి ఏం నచ్చుతుందో అది ఒక్కటే తెలుసు నాకు, నేను వ్యూవరే కాబట్టి అదొక్కటే అనలైజ్ చేశాను అంతే. సో దీన్ని బట్టి వీళ్ళు. సో అండ్ మీరు చూస్తే కొంచెం ఎగ్జిట్ పోల్స్ లో యాజ్ ఆఫ్ నో దివ్య నిఖిత గారు ఒకటే ఈ లిస్ట్ లో లేరు ఇన్ ద టాప్ 5. నేను లేను బికాస్ వీ హ్యావ్ వెరీ లెస్ ఫాలోవర్స్, బట్ అదర్స్ ఆర్ డీసెంట్లీ దేర్. స్టార్ట్ అయింది అదే మొన్నే, ఏమో సార్ అసలు చెప్తున్నారా, ఫస్ట్ టైం ఒక ఓటింగ్ ఈకో సిస్టమ్ లోకి వచ్చినాం కదా, లైక్ దిస్ సూపర్ ఎక్సైటింగ్. కొంచెం రా రియాలిటీ, భయం కాదండి, ఇట్స్ ఎక్సైట్మెంట్ బేస్డ్ నర్వస్నెస్ అంటాను నేను. ఎందుకంటే ఇంత క్లోజ్ వచ్చామండి ఇప్పుడు, ఇంతే క్లోజ్, లైక్ 100% ఇచ్చినాం అన్నిట్లా. దెబ్బలు రక్తాలు అన్నీ ఇప్పుడు మొత్తం జనాల చేతులు ఉంది అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వాళ్ళు మమ్మల్ని చూస్తుండ్రు అని. సో ఇట్ వెళ్ళాలని అందరికి ఉంది, ఎందుకంటే అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మధ్యలో ఎవరో అనుకో వెళ్ళకపోయినా ఏం కాదని ఒక థాట్ ఉండే ఏమో కొంతమంది జనాలకి. ఇప్పుడు చూస్తున్నాం కదా, నిజంగా జనాలు ఏమంటారు వస్తున్నారు, ఆదరిస్తుండ్రు. ఇప్పుడు వి స్టార్టెడ్ ఫీలింగ్ దట్ విత్ దిస్ క్లోజ్ టు ఎంట్రన్స్ దగ్గర ఉన్నామని. ఈ టైంలో డోర్ లోపలికి వెళ్ళకపోతే
అది స్లైట్లీ కొంచెం ఏమంటారు డిసప్పాయింట్మెంట్ కి దారి తీస్తుంది, బట్ ఇట్స్ గ్రేట్ లెర్నింగ్ అని కూడా తెలుస్తుంది. బట్ ఎవ్రీ వన్ వాంట్స్ టు గెట్ ఇన్ టు దట్ హౌస్. కామనర్స్ వెళ్తే బాగుంటుంది అన్న హోప్ తోటి ఉన్నాం కాబట్టి ఎవ్రీ వన్ హ్యావింగ్ దట్ ఎక్సైట్మెంట్ బేస్డ్ నర్వస్నెస్. ఈసారి టాస్క్లన్నీ కూడా బయట వచ్చే టాక్ ఏంటంటే సాడిజం చూపిస్తున్నారు వీళ్ళ మీద అనే టాక్ ఉంది. అండ్ జడ్జెస్ తిడుతున్నారు, ఎందుకు అట్లా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారు, ఎందుకు అట్లా డిస్రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ పాయింట్స్ చెప్తే మీరు ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు, మీరు ఈ సీజన్లో చేసింది ఏంటి, ఇట్లా కొన్ని వాళ్ళకి వాళ్ళు లింక్ చేసి కొన్ని బయట ట్రోల్స్ జరుగుతున్నాయి. ఈ ట్రోల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఐఎమ్ గ్లాడ్ యూ ఆస్ దిస్ క్వశ్చన్ నన్ను, ఎందుకంటే మాకు ఒక సెట్ ఆఫ్ నరేటివ్ వచ్చింది షో గురించి. అన్ఫార్చునేట్లీ ఆ నరేటివ్ జనాల్లోకి వెళ్ళలేదు. నేను మా ఇంట్లో కూడా చెప్తుండే, అరే అసలుకి నరేటివ్ ఎందుకు పిక్చరైజ్ చేయలేదని. నరేటివ్ ఏముండే అంటే స్క్రీన్ ముందు వ్యూవర్స్ వేల మంది లక్షల మంది కూర్చొని అరే ఇది బిగ్ బాస్ నేను కూడా ఆడగలుగుతా అనే 8-9 years నుంచి అంటున్నారు, నేను చేయగలుగుతా ఇవన్నీ, ఎంతసేపు టాస్క్ అన్నట్టు అన్నారు. 1,00,000 మంది అప్లై చేసిండ్రు. సరే మీరు అప్లై చేసింది కదా, సింపుల్ ఒక వీడియో పంపండి అన్నారు. వీడియోనే సగం మంది పంపలేదు, అయిపోయింది. సరే మీరు వీడియో పంపింది కదా, ఇప్పుడు ఫస్ట్ మాట్లాడండి మాతోటి, సింపుల్ మాట్లాడండి. బిగ్ బాస్కి వస్తే మాట్లాడాలా, మాట్లాడలేకపోయినరు. నెక్స్ట్ రౌండ్కి వచ్చారు. నెక్స్ట్ అయిన తర్వాత బిగ్ బాస్లో టీమ్ గొడవలు ఇవన్నీ ఉంటాయి, జీడీ పెట్టిండ్రు. జీడీలోనే మీరు అవుట్ షైన్ చేయలేకపోతుండ్రు, మెయిన్ ఇంట్లో ఏం అవుట్ షైన్ చేస్తారని తీసేసారు. ఇప్పుడు 45 members వచ్చిందండి. 45 members ఆఫ్టర్ 3 rounds ఆఫ్ ఫిల్టరేషన్. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో కాన్స్ట్రక్ట్ ఏముంది అంటే, బిగ్ బాస్ కోసం ఇంతమంది జనాలు ఆదరిస్తుండ్రు, మేము ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాము. సరే ఇప్పుడు అవే టాస్క్ ఇస్తాం మీకు, ఈ 1,00,000 మంది ఎవరైతే అప్లై చేస్తారో దాంట్లో నుంచి బిగ్ బాస్ కోసం ఎంతైనా తగ్గించే కామనర్స్ని తీసుకుంటాము అన్నది షో కాన్సెప్ట్ బేసికలీ. దానికోసమే మీరు చూసే టాస్క్ కూడా ఇవన్నీ బిగ్ బాస్ హౌస్లో అయిన టాస్క్స్, ఎవరు నోటీస్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ 4లో బాబా భాస్కర్ గారు అంటారు, సో బాబా భాస్కర్ కాదు, ఒక డాన్సర్ గారు తన గుండు షేవ్ చేసుకుంటారు, అవుద్ది అంటే మొత్తం చేసుకోవడం వేరు, సగం చేసుకోవడం వేరు. నేను మైండ్లో ఏం నడుస్తుండే ఆ టాస్క్ వచ్చినప్పుడు ఏంటంటే, అంటారేమో ఏమంటారు కొంచెం సేపు ఆగితే ఫుల్ చేసుకోండి అట్లీస్ట్ అంటారేమో అనుకున్నా, మన మాస్మన్ గారు ఉరికి అదే జనరల్ పాయింట్ కూడా ఫుల్ గుండు ఈజ్ ఓకే, అరగండు ఈజ్ ఇన్సల్టింగ్ కదా. లైక్ సి ఇట్ ఈస్ జస్ట్ టెస్టింగ్ ద డేర్నెస్ అని వాట్ ఐఎమ్ సీయింగ్. మేబీ నవదీప్ గారు కూడా దీనికి సమాధానం చెప్పి ఇన్స్టాలో స్టోరీ పెట్టారు, ఈ జస్ట్ ప్రిపేరింగ్ దెమ్ టు ద హౌస్. నేను పర్సనలీ కూడా చూసింది అలానే అండి. ఐ గెస్ దే ఆర్ ప్రిపేరింగ్ us to the house to every extent. తెలియదండి, లైక్ కొన్ని సీజన్స్ లో అయితే మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కూడా అయిపోయాయి. అండ్ ఇట్ ఈస్ ద హౌస్, ఇట్స్ క్లోజ్ కారిడార్స్, ఎవరైనా హ్యావ్ ద డిఫరెంట్ మెంటల్ హెల్త్ స్పేస్ ఆల్సో. మీరు రెడీ ఉన్నారా అసలు దీనికి అన్నట్టు, లైక్ దే యాక్చువల్లీ గేవ్ ద టాస్క్. ఫ్యూ టాస్క్ మైట్ అపియర్ ఎక్స్ట్రీమ్, బట్ మీరు నోటీస్ చేస్తే వాళ్ళు చేయమని కూడా అనట్లే, మీరు సైన్ అప్ చేసే వచ్చారు మీరు టాస్క్ చేయడానికి. మీరు చేయకపోతే మీ జిందగీ ఏం బర్బాద్ అవుతలేరు. ఇట్ ఈస్ యూ ఆర్ టేకింగ్ ద డెసిషన్. నేను టాస్క్ పెడితే చేయడం చేయకపోవడం మీ ఇష్టం. వాళ్ళు కూడా అంటున్నారు చేయండి లేకపోతే లేదని. బట్ తెగించి బిగ్ బాస్ హౌస్ కోసం ఎవరు చేస్తున్నారో ఫైనల్ ఆ 15 మందినే తీసుకున్నారు వాళ్ళు. సో దీస్ ఆర్ ద 15 people who have always been saying మేము బిగ్ బాస్ కోసం ఏమైనా చేస్తాము యాజ్ కామనర్, మమ్మల్ని తీసుకోండి. ఇప్పుడు దీంట్లో నుంచి జనాలకు వదిలేసి మీరు అంటున్నారా ఎన్నేళ్ళు, వీళ్ళు నిజమైన 15 కామనర్ మేము బిగ్ బాస్ కోసం ఏదైనా చేస్తాం అనేటోళ్ళు ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసి ఇంట్లోకి పంపండి. అది షో కాన్సెప్ట్ ఉండే. ఇది అన్ఫార్చునేట్లీ పోర్ట్రే అవ్వట్లేదు. బట్ మాకు ఆ క్లారిటీ వచ్చింది, మాకు కన్స్ట్రక్ట్ కూడా కొంచెం నరేట్ చేశారనమాట. సో దట్ ఈస్ దట్. కానీ ఇవన్నీ చూసిన తర్వాత మీరు లోపలికి వెళ్ళాక ఈజీగా సస్టైన్ అయిపోతారేమో. నేనైతే అట్లీస్ట్ 1-2 weeks అయితే సస్టైన్ అవ్వగలుగుతాం. ఎందుకంటే వచ్చే మిగతా వాళ్ళు సెలబ్రిటీస్ అయినా కూడా వాళ్ళందరికీ ఈ గేమ్ కాన్సెప్ట్ తెలియదు, ఎలా ఆడాలో తెలియదు, ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. ఈ వచ్చే 5 members వచ్చినా 6 వచ్చినా 4 వచ్చినా మీ అందరూ ఒక క్లారిటీ ఉంటుంది, ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ జనాలు పాజిటివ్ అనుకుంటున్నారు, ఎక్కడ జనాలు నెగిటివ్ అనుకుంటున్నారు. సెలబ్రిటీస్ ఒక అడ్వాంటేజ్ కదా, వాళ్ళకి ఫాలోవర్స్ అడ్వాంటేజ్ ఉంటే మీకు బ్రెయిన్ అడ్వాంటేజ్. వాళ్ళకి ఇంకో 2 advantages ఉన్నాయి సెలబ్రిటీస్ కి. ఫస్ట్ ఏంటంటే సెలబ్రిటీస్ కి చాలా మంది ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ సెలబ్రిటీస్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చాలా ఇన్పుట్స్ ఇస్తారు. అట్లీస్ట్ నేను చూసాను, ఇన్నేళ్ళు నేను చూసాను, అదొక అడ్వాంటేజ్. సెకండ్లీ వీళ్ళందరూ మా గేమ్ రీడ్ చేశారు ఆల్రెడీ. ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్లసెస్ ఏంటి మైనస్ ఏంటి నాకు పక్కా తెలుసు. ఎవరో ఒక్కరు కూర్చొని ఈ సెలబ్రిటీస్లో మా సోషల్ మీడియా అంతా స్కాన్ చేస్తున్నారు, నాకు తెలుసు అది. అండ్ వీళ్ళు పాయింట్లు పడతారు, ఫ్లోర్కి వస్తారు, తీస్తారు. ఐ నో సమ్ సెలబ్రిటీస్ మైట్ ఈవెన్ గో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ టాకింగ్ థింగ్స్ విచ్ ఆర్ ఆఫ్ ద కెమెరా ఆల్సో.
అంటే నీ సోషల్ మీడియాలో ఇది చూసాను రా ఇవి కూడా మాట్లాడే స్కోప్ ఉంది. సో వీఆర్ ఆఫరింగ్ అవర్ లైఫ్స్ ఆన్ అ ప్లాటర్ టు దెమ్. ఇప్పుడు మేము వాళ్ళని ఫేస్ చేయాలి. వాళ్ళ ఫాలోవర్స్ ఉన్న సపోర్ట్ కి ఏమంటారు ఎక్స్చేంజ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ 10 days ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ షోకేసింగ్ అవర్ ప్లసెస్ అండ్ వీక్నెసెస్. సో ఐ ఫీల్ ఇట్స్ అ ఫేర్ బెట్. బట్ ఐఎమ్ హోపింగ్ దట్ జనాలు మాకు కొంచెం సపోర్ట్ ఎక్కువ చేస్తారు. విజయవాడ కదా మీరు ప్రాపర్? మా ప్రాపరా పేరెంట్స్ అందరూ వరంగల్. మాది ఏమంటారు వరంగల్ కొమ్మాల అని ఒక రిమోట్ విలేజ్ ఉంటుంది కాజీపేట ముందు. తెలంగాణ మొత్తం తెలంగాణ అంటే హైదరాబాద్. నేను బోర్న్ అండ్ రేస్ హైదరాబాద్. మమ్మీ డాడీ కొమ్మాల అని ఒక ఊరు. మమ్మీ వాళ్ళు ముందే ఎప్పుడో వాళ్ళ పేరెంట్స్ సెటిల్ అయిపోయిన హైదరాబాద్. డాడీ 17-8 years ఉన్నప్పుడు ఈ మూవ్ బ్యాక్ టు హైదరాబాద్. సో అప్పుడు లైక్ సో ఐ కెన్ సే ఐఎమ్ హైదరాబాదీ ఫస్ట్. హ్యావ్ అ హ్యూజ్ రూట్స్ ఇన్ తెలంగాణ. వరంగల్ ఊకే వెళ్తూ ఉంటాను. మా నాన్నమ్మ ఇంకా అక్కడనే ఉంటారు. మా అత్తమ్మ మా ఫ్యామిలీ చాలా మంది ఇంకా వరంగల్లోనే ఉంటారు. సో ఐ కీప్ విజిటింగ్ వరంగల్. ఎవరు మీ ఫ్యామిలీలో ఎవరు ఇట్లా వెళ్తున్నాను అంటే నో అని చెప్పిన పర్సన్స్ ఎవరు? నోనా? నో కాదు, ఎందుకు వెళ్తున్నావురా అని క్వశ్చన్ మార్క్ ఫస్ట్. అరే నీకు బిగ్ బాస్ అంటే ఇష్టం అర్థమవుతుంది, బట్ ఈ లెవెల్ ఇష్టం అని మాకు తెలియదు. ఫస్ట్ డాడీ మమ్మీ అరే. సో ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు మేము డ్రైవ్ చేస్తుండే పక్కన ఆపుకొని వ్యక్తి మమ్మీ బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది ఏం మజాక్ చేస్తున్నావు అన్నది మా అమ్మ. వాళ్ళకి నిజంగానే వచ్చింది, నిజము కాదు నాకు తెలుస్తలే, చూద్దాం రాత్రి రేపటి వరకు అని. ఆడిషన్స్ అన్నీ అయిపోయాక ఆ రోజు టాప్ 45 అప్పుడు మార్నింగ్ అరే నిజంగానే చేస్తున్నావు, లైక్ యు నో ఇట్, లైక్ యు నో వాట్ యూఆర్ డూయింగ్ అని. సెకండ్ ఫ్రెండ్స్ అడిగినారు ఆర్ యూ రెడీ ఫర్ దిస్ థింగ్ అని. ఫస్ట్లీ ఎందుకంటే బిగ్ బాస్ ఇస్ అ కైండ్ ఆఫ్ అ షో విచ్ హ్యాస్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మెంట్. చాలా మంది బిగ్ బాస్ వెళ్ళి చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. దర్ ఎపిసోడ్స్ వేర్ పీపుల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ బ్రేక్డౌన్స్ ఆల్సో. నువ్వు దీనికి రెడీగా ఉన్నావు అని చాలా మంది అంటే బికాస్ యూఆర్ నాట్ ఎక్స్పోజ్ టు, యూఆర్ అ ప్రైవేట్ పర్సన్, సడన్లీ పబ్లిక్ వెళ్తున్నావు, ఇట్స్ అ హ్యూజ్ లెవెల్ ఆఫ్ క్రిటిసిజం, ఆర్ యూ రెడీ ఫర్ దిస్ థింగ్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగారు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇచ్చారు. నో అనేది ఎవరు అనలేదు, ఎవ్రీవన్ ఇస్ ఎక్సైటెడ్ బికాస్ వాళ్ళు పాస్ట్ లైఫ్ లో చూసారు, ఆల్వేస్ టేకింగ్ ద ఆఫ్ బీట్ రూట్స్. సో దానికోసం నో అనేది ఎవరు అనలేదు. ఎందుకు వెళ్తున్నావు అని ఓ ఎవ్రీడే ఇప్పుడు కూడా అడుగుతూనే ఉన్నారు. మొన్న బెంగళూరు నుంచి కొంతమంది ఫ్రెండ్స్ మెసేజ్ చేశారు, ఏరా నిజంగానే వెళ్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, టెల్ us this thing, after this we'll vote for you types అని అంటున్నారు. సో దట్ ఈస్ దట్. సో డెఫినెట్గా ఈ అగ్ని పరీక్ష నుంచి మెయిన్ బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ లాట్. ఆడియన్స్ కి మీ గురించి ఇప్పటికి చాలా మంది క్లారిటీ వచ్చింది, ఇంకా క్లారిటీ రాని వాళ్ళకి అసలు మీకు మాత్రమే ఎందుకు మేము ఓట్ చేయాలి అనుకున్నకి మీరు చెప్పే సమాధానం ఏంటి? మీకు ఇక్కడ ఓట్ అప్పీల్ ఇస్తున్నాం. గ్రేట్ అండి. కెమెరా చూసా? యా కెమెరా కూల్ అండి. హలో అండి వ్యూవర్స్కి అందరికీ నమస్తే. ఫస్ట్ టైం బిగ్ బాస్ వచ్చి కామనర్స్ని ఇంటికి తీసుకెళ్ళి కంటెస్ట్ చేసి గెలిపించే ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ వచ్చిందండి. దాంట్లో ఒక 15 members-కి జస్ట్ వాళ్ళంతలో వాళ్ళే ఆడే ఛాన్స్ కాదు, కామనర్స్ అందరినీ రిప్రజెంట్ చేసే ఛాన్స్. ఒక విన్నర్కి ఉండే ట్రూ క్వాలిటీస్ ఏంటి అంటే నిజాయితీగా ఆడడం. అన్నిటికంటే ఫస్ట్ నిజాయితీగా ఉండాలి. బయట ఎలా ఉంటున్నారో ఆ ఇంట్లో అలానే ఉండాలి. అలాంటి వాళ్ళని ఇప్పటివరకు బిగ్ బాస్ వ్యూవర్స్ అందరూ ఆదరిస్తూ కూర్చున్నారు. ఈ 15 contestants-లో ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ బయట లోపల ఉన్నది ఉన్నట్టు మాట్లాడి, ఉన్నది ఉన్నట్టుగా ఉండి, ఉన్నది ఉన్నట్టుగా బిహేవ్ చేసే పర్సన్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఎవ్రీ యాంగిల్ ఆఫ్ బిగ్ బాస్ విన్నర్కి ఉండే క్వాలిటీస్ నాలో ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఇప్పటివరకు ఫస్ట్ 2-3 episodes-లో నా ఇంటెలెక్చువల్ క్వాలిటీస్, గేమ్ ఎలా ఆడుతున్నాను, వేరే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాను, పాయింట్ ఎలా పెడుతున్నారు ఇప్పటివరకు చూశాను. రాబోయే ఎపిసోడ్స్లో వేరే వేరే షేడ్స్ అన్నీ చూస్తారు. అండ్ ఇలాంటిది కంప్లీట్ ప్యాకేజ్ నేను ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్. సో దీనికోసమైనా ఒక రియల్ కామనర్ హూ కెన్ రిప్రజెంట్ ఆల్ ద కామనర్స్ అండ్ మన కోసం కప్ తెలిసే ఒక పర్సన్కి మీరు ఆ హౌస్లో చూడాలనుకుంటే vote for Manish Mariya. Yes, thank you and all the best. Yes, thanks a lot Dhanush garu. Yes.